దేవునికి వందనాలండి. మమ్మీ డాడీకి వందనాలు, కూడి వచ్చిన ప్రజలందరికీ వందనాలు. నా పేరు అనిల్ అండి. మాది విజయవాడ నున్న ప్రాంతం నుంచి వస్తున్నాను. 2025 ఇదే నెలలో ఈ సన్నిధికి వచ్చానండి. నేను వచ్చినప్పుడు నేను ఎంతో వేదనతో వచ్చానండి. చాలా నిందలు అవమానాలతో వచ్చానండి. నేను ఒక షాప్ పెట్టుకున్నాను. ఆ షాప్ దగ్గర కూడా చాలా బాధలు, వేదనలు, దుఃఖము. దేవుడు డాడీ ద్వారాగా ఆరాధన జరిగిస్తున్నారు. ఆరాధన జరిగిన తర్వాత డాడీ కిందకి దిగారు. దిగిన కాడి నుంచి కూడా నాతోనే మాట్లాడాడండి దేవుడు. హేళనాడబడ్డావు అని దేవుడు డాడీ ద్వారాగా మాట్లాడుతుంటే నాకు దుఃఖం ఆగలేదండి. భయంకరమైన దుఃఖం అండి. అసలు మనుషులు తీర్చలేని దుఃఖం అండి అది. దేవుడు నన్ను చూశాడు. అలాగే ఎంతో విధంగా ఏడుస్తున్నావు సహోదరుడు అనిల్ అని డాడీ ద్వారాగా సహోదరుడు అనిల్ ముషుకం చెయ్యి పైకి అనిల్ 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 కమాన్ 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 కమాన్. చాలా వేదనతో వచ్చావు అనిల్. ఈ స్థలానికి చాలా దుఃఖంతో వచ్చావు అనిల్. చాలా అవమానాలు పడుతున్నావు అనిల్. ఎక్కడి నుంచి వచ్చావు నాన్న? కంట్రికా విజయవాడే. పాయికాపురం. అందుకు నువ్వు ఏడుస్తున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నాకెందుకు నీ పేరును బయలుపరుస్తున్నారు. ఈ వేదనతో ఇక్కడికి వచ్చావు. ఎన్నో నిందలు, అవమానాలు. నేను వెల్డింగ్ షాప్ పెట్టుకున్న అక్కడ కూడా చాలా నిందలు, అవమానాలు. సంఘంలో కూడా నిందలు, అవమానాలు. ఈ బాధలు పడలేకపోతున్నా. నన్ను పట్టించుకునే ఎవరు లేరు. సేవకులు కూడా అవమానిస్తున్నారు. ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలని సంఘానికి వచ్చాను. అనిల్, 2024 నీ జీవితం అంతా దుఃఖమే. అవును డాడీ. 2024 అంతా విషాదం. నువ్వు పనిచేసే స్థలంలో నిందించబడ్డావు. నువ్వు జీవనోపాధి కొరకే పెట్టుకున్న పని దగ్గర కూడా నువ్వు భయంకరంగా నిందించబడ్డావు, అవమానించబడ్డావు. అనిల్, ఇక్కడికి రావాలని నీకు ఎలా అనిపించింది అనిల్? 2 రోజుల నుంచి లైవ్ చూస్తున్నాను. ఓకే, ఎట్లా అయినా సరే వెళ్ళాలి అని చెప్పి ఇక్కడికి వచ్చాను. అనిల్, దేవుడు 2025లో మొదటగా నీ పేరునే దేవుడు దర్శించి పిలుస్తున్నాడు. అనిల్, నీ కుటుంబము చాలా బేదరికం. చాలామంది నీ కుటుంబ సభ్యులే నిన్ను అవమానించి, తృణీకరించి, నిన్ను చాలామంది అవమానించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరొక మాట నీకు ఈ సంవత్సర కాలం ఇస్తున్నాడు. అనిల్, 2025 ఈ సంవత్సరం నీకు ఆశీర్వాదకరముగా దేవుడు చేయబోతున్నాడు. నీతో కూడా దేవుని సన్నిధి రాబోతున్నది. నీతో దేవుని మహిమ నడవబోతున్నది. 40 సంవత్సరాలు మోషేతో నడిచిన ఆయన సన్నిధి, అరణ్యములో నడిచినటువంటి ఆయన సన్నిధి ఈ సంవత్సరం నీ మీదకు కూడా వచ్చి నిన్ను కూడా నడిపించబోతా ఉన్నదని. పరిశుద్ధాత్ముడు నీ నిందను కొట్టేస్తున్నాడని. పరిశుద్ధాత్మ దేవుడు నీ శాపాన్ని తీసేస్తున్నాడు అనిల్. పరిశుద్ధాత్మ దేవుడే నీ మీదకు కుమ్మరించబడుతున్నాడు అనిల్. రిసీవింగ్ అనిల్. గట్టిగా చెప్పబడండి. పిలిచిన తర్వాత ఎందుకు నీ సమస్య అని అన్నప్పుడు, డాడీ నేను ఎంతో వేదనతో, దుఃఖముతో ఉన్నాను డాడీ. నేను అవమానించబడ్డాను. నా అన్నవారు కూడా నన్ను వెలివేశారు. అందరూ కూడా దూరం అయిపోయారు డాడీ అన్నప్పుడు, ఎందుకు నాన్న బాధపడతావు? ఏమి ఇబ్బంది లేదు. ఎవరు వదిలేసినా సరే దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు అన్నప్పుడు, 40 సంవత్సరాలు మోషేతో అరణ్యంలో ఏ ఆత్మ అయితే నడిచిందో అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నుంచి నీతో నడవబోతున్నాడని దేవుడు డాడీ ద్వారాగా మాట్లాడినప్పుడు నేను రిసీవ్ చేసుకున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకం చేత చెయ్యి పైకి ఎత్తాడు. అలా నేను కింద పడిపోవడం జరిగింది. దేవుని ఆత్మ నన్ను తాకంగానే దేవుడు నాలోకి వచ్చాడు, గొప్ప కార్యం చేశాడు. అలాగే ఇంకా రెండో సాక్ష్యం కూడా ఉన్నది. అదేమనగా
అక్టోబరు 2వ తారీఖు భద్రాచలం సారిపాకలో 7 గంటల ఆరాధన జరుగుతుందండి. ఉదయం 7 గంటల కాడి నుంచి 3 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఆ ప్రార్థనకి నేను అటెండ్ అవ్వాలని చెప్పి మరి అక్కడికి వెళ్ళటం జరిగింది. ఆ రోజు వెళ్ళినప్పుడు ఆ 7 గంటల ప్రార్థనలో నేను ఏకీభవించినప్పుడు దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవునిలో నిలబడాలి, నా యవనకాల జీవితాన్ని ఈ లోకానికి పరిమితం కాకూడదు, దేవునికి మాత్రమే పరిమితం అవ్వాలి, నాకు అన్ని విషయాల్లో కూడా దేవుని కాడి మోయాలని చెప్పి ఆ లైవ్కి నేను ఏకీభవించడం జరిగింది. ఆ ఏకీభవించినప్పుడు దేవుడు వాక్యం చేత మాట్లాడాడు, నన్ను బలపరిచాడు. ఈ లైవ్ ద్వారాగా మరి ఎన్నో అద్భుత కార్యాలు పొందుకున్నానండి. దేవుడి గురించి చెప్తే కొడతారండి. అలాంటి విగ్రహారాధన ఏరియాల్లో నేను స్వార్థ ప్రకటిస్తానండి. దేవుని కొరకు కాడి మోయాలని చెప్పి కేవలం ఆయన కాడెత్తుకున్నానండి. నేను చచ్చిపోయే వరకు ఆయన కోసం బ్రతకాలని ఆశపడ్డానండి. అలాగే ఈ కార్యాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుద్దామా. మరి కుమారుడు చెప్తున్న సాక్ష్యం, గడిచిన సంవత్సర కాలంలో మరి పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవంలో జనవరి మాసంలోనే 2025 జనవరి మాసంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకు మరి మేరీ స్టెల్లాలో జరిగేదండి. అప్పుడు అక్కడికి తను పాల్గొన్నప్పుడు మరి తను ఎవరో దైవజనులకి తెలియదు, మరి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఏ సమస్యతో బాధపడుతున్నారో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి మరుగైనది ఏది లేదు. చాలా వేదంతో వచ్చిన కుమారుడిని దేవుడు పేరుతో పిలిచి మరి తనకు చెప్పారు, దైవజనులు చెప్పారు, 40 సంవత్సరాలు మోషేకు ఎలా దేవుడు తోడై ఉన్నారో నీకు కూడా అలా తోడుగా ఉండి నడబోతున్నారు ఈ 2025 అని మరి దేవుడు తనతో మాట్లాడడం జరిగింది సేవకుల ద్వారా. అదే రీతిగా కుమారుడు చెబుతున్నారు, దేవుడు సేవకుల నుండి ఏ మాట అయితే నాకు ఇచ్చారో 2025 అంతా కూడా దేవుడు నాతో నడిచారు, నా అవమానాలు నిందలన్నీ కూడా కొట్టేశాడు అని మరి కుమారుడు సాక్ష్యం ఇస్తున్నారు. అలాగే భద్రాచలం సారపాకలో వారు మరి 7 గంటల ఉపవాస ప్రార్థనలో కూడా తనైతే ఏమైతే ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చారో ఆ ప్రేయర్ రిక్వెస్ట్ మరి ద్వారా కూడా గొప్ప కార్యాలు జరిగి, నేను ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఏది ఇచ్చానో ఆ కార్యం నా జీవితంలో జరిగిందని చెప్తున్నారు. అంత మాత్రమే కదా, అక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ అనాయింటింగ్ కుమారుడు పొందుకోవడం జరిగింది. నిజంగా కుమారుడు చెబుతున్నాడు, తన యవ్వన కాలంలో దేవుని యొక్క సువార్తను చేస్తున్నాడంట. ఎక్కడంటే మరి అన్యజనుల మధ్యకు వెళ్ళి దేవుని ఎరుగని జనాంగం దగ్గరికి వెళ్ళి యవ్వన కాలంలో మరి నా దేవుని గురించి నేను చెప్పాలి అని వారు సువార్త చేస్తున్నారంట. నేనైతే ఆ కుమారుని బట్టి నేను సంతోషిస్తున్నానండి. తన జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవాదేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమపరుద్దాం.